హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అదిగో దేవదేవుడు అత్యద్భుతమైనటువంటి రీతితో తమ నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకోవడానికి సన్నద్ధమై స్వామివారు అంగరంగ వైభోగంగా అనుకున్న విధంగా విశ్వాన్ని నడిపించేటువంటి ఆ విశ్వంభరుడు వెంకటాచలపతిగా వెంకటాచల శిఖరం మీద చక్కగా ఆనంద నిలయుడుగా ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైన రీతిలో స్వామి తన భక్త సమూహాన్ని భక్త వాత్సల్యంతో తాను స్వయంగా అనుగ్రహిస్తూ విఖనసో మునిప్రోక్తమైన విధానంతో ఎవరు ఏ విధంగా కోరితే ఆ విధంగా వారికి సేవను అందిస్తూ తాను సేవలు అందిస్తూ సేవలు తీసుకుంటున్నారు, సేవ అందిస్తూనూ ఉన్నారు. అదే ఆశ్చర్యం. అక్కడ తీసుకునేటప్పుడేమో తాను కైంకర్యపరుడు భక్తుడి రూపంలో అక్కడ అందిస్తుంటే తీసుకునేటువంటి రూపంలో తాను యజమాని స్థానం నుంచి తీసుకుంటున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ సంఘటన, ఆ విశేషం కూడా. కాబట్టే సూర్యుడు ఎలాగైతే ఆకాశంలో తాను వెలుగుతూ జరుగుతున్నటువంటి మంచి చెడ్డలు అన్నీ భూమి మీద జరిగేదానికి సాక్షిగా ఉన్నాడు. ఆయన కళ్ళ ఎదురుగుండానే అన్నీ జరుగుతుంటాయి. జరుగుతున్నా దేనికి పట్టనట్లే ఉంటాడు. ఆ జరిగేటువంటి శుభంగాని అశుభంగాని ఆయన యొక్క ప్రమేయం కాంతి కిరణాలు తాకకుండా సోకకుండా ఆ ఉష్ణోగ్రతలు రాకుండా జరగవు. కానీ ఆయన మాత్రం దేనికి అంటకుండా కోట్లాది మైళ్ళ దూరంలో ఉంటూ తన కిరణాల రూపంలో అతి దగ్గరగా ఎలాగైతే ప్రతి ఒక్కరి దగ్గర ఎలాగైతే ఉన్నారో ఇక్కడ స్వామి అలాగే తాను అంతటా పరివ్యాప్తంగా పరబ్రహ్మమూర్తిగా ఉంటూ యజమానిగా ఇదిగో కళ్యాణం నిర్వహించుకుంటున్న స్వామిని కీర్తిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం. పవిత్రేణ పురాహిమా శుక్రిణతి వదీతితో అగ్నే కర్త్వా కృతో గుమ్రణో ఎత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణ్యమహే ఉపాభ్య అంత్య వసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణ్యమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యే బహ్వేస్తన్వో వేదపృష్ఠాః తయా వదంతస్తతమాద్యేషు వయజ్ఞస్యమపతయోరైనాం వైశ్వానరో రశ్భిర్మాపుణాతో వాతః ప్రాణేని శురమయోభూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావరి యజ్ఞేమాపునీతాం పృథ్విసవితస్త్రుభిః వరసిష్ఠైర్దేవమన్వభిః అగ్నే దక్షై పునాహిమాయేన దేవా అపునతాయేనాపో దివ్యం కసః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పుణ్యమహే యః పావమానైరద్యేతే అర్షభిः సంవృతకం రసం సర్వగం సపూతమష్టాదే స్ఫుతితం మాతరిస్వనా పావమానైర్యో అద్యేతే अर्षभि संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षरकं सर्पिर्मधूदकं पावमाने स्वस्तैने सुदुगाहे पयस्वतेः अर्षभि संभृतोरसः ब्राह्मणेषु मृतकं हितं पावमाने दिशन्तुनः इमं लोकमदो अमं कामासबद्धयन्तु नः देवे देवे समावृताः पावमाने स्वस्तैने सुदुगाहे कृतच्युतः अर्षभि संभृतोरसः ब्राह्मणेषु मृतकं हितं इन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमाने पुनन्तु प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुण्यमहे इंद्रसु नीति सहमापुनातो सोमस्वस्त्यारणसमीच्छ जातवेदा मोर्जयन्त्यापुनातुं तच्छय्योरावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगाति वेश्यं सन्नो अस्तु द्विपदेशं चतुष्पदेयं शान्तिः शान्तिः शान्तिः. ओम प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां
ప్రతీచ్యాం దిశుగుహ బసవో మార్జయంతాన్ ఉదీచ్యాం దిశ్యాపవోషధయో వనస్పతియో మార్జయంతాన్ ఊర్ధ్వాయాం దిశిఘ్నః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అతోదరాధరేర్నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజానే అస్మాస్త్వా భేసో అనమీవో భవానః యత్వే మహే ప్రతీతన్నో జుషస్వసన్నయేది ద్విపదేశం చతుష్పదే వాస్తోష్పతే సగ్మయా సగం సదాతే సక్షీం హిరణ్మయగాతుమత్యా ఆవహ క్షేమ ఉత యోగే వరణో యూయం పాత స్వస్తి విస్తదానః అమీవః వాస్తోష్పతే విశ్వారూపాన్యావిసన్ సఖా సుసేవయే దినః అనోరణయ్యాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితో సజంతో. ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాద్యా చ బలం సమర్పయామి. సుప్రీతో సుప్రసన్నవర్తో భవతు యథాస్థానం యథాస్కం పృష్టభయమి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. ఓం నమో భగవతే వెంకటేశాయ. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. భగవానుడు యథావిధిగా ఈ చక్కనైనటువంటి శ్రావణమాస ఆరంభ దినంలో కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ కళ్యాణకారిగా తాను ప్రాణులందరికీ కూడా శుభాలను చేకూర్చేటువంటి వాడు కళ్యాణమూర్తి స్వామి. కాబట్టే సమస్త పాపాలను దూరం చేస్తూ పుణ్యవంతమైనటువంటి స్వరూపంతో తానే ప్రత్యక్షమై చాలా గొప్పదైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనంద సముద్రుడు ఆయన. అందుకనే భగవత్పాదులు అంటారు పయోనిధినికేతనం. పయోనిధి అంటే సాక్షాత్తు పాల సముద్రం. జ్ఞానము చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని జ్ఞాన సముద్రాన్ని పాల సముద్రంతో పోలుస్తారు. పాల సముద్రం లాంటి జ్ఞానాన్ని ఆ స్వరూపంతో ఉండేవాడు ఆయనే, ఆ దానిలో నివసించేవాడు ఆయనే. చాలా ఆశ్చర్యం. ఎలాగైతే ఉప్పు ఎక్కడో ఉండదు, ఉప్పు సముద్రమంతా వ్యాపించి ఉంది. కానీ అది ఉప్పు మాడలలోకి ప్రవహింపజేసే ఆ నీళ్లను ఆ ఉప్పు కయ్యల్లో వదిలినప్పుడు ఆ నీళ్లే గడ్డగట్టి ఉప్పు రాళ్ళుగా కళ్ళు ఉప్పుగా తయారవుతోంది. ప్రకృతిలో చూపిస్తున్నారు తన స్వరూపాన్ని స్వామి. అదేవిధంగా అంతటా వ్యాపించినటువంటి బ్రహ్మతత్వంగా తానుంటూ ఎక్కడెక్కడ ఏది జరగాలో జరగాల్సిన సమయంలో జరిగించడానికి తానే అనేక విధాలుగా మారుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ శాస్త్ర మర్యాదను పాటిస్తూ అనుభవం అనేటువంటిదే శాస్త్రంగా మారుతుంది. తన స్వరూపాన్ని అనేక దేవతా రూపాలలో ప్రకటిస్తూ పరమాత్మ ఎక్కడెక్కడ ఏ విధంగా కార్యాన్ని నడపాలో నడుపుతాడు. దానికి ఆయనే సాక్షి. కాబట్టే చక్కనైనటువంటి సుదర్శన చక్రాన్ని తన యొక్క హస్తపద్మంలో ధరించినవాడు. హస్తము అంటే చక్కగా ఒక ఉపకరణం. ఆ ఉపకరణం అనేది ఒక సహాయ పనిముట్టు. అలాంటి పనిముట్టు ప్రతివాడిలోనూ మనస్సే. అటువంటి మనస్సులో అనేటువంటి పనిముట్టుతో అసలైనటువంటి దాన్ని పట్టుకోమని శాస్త్రం చెబుతుంది. ఇక్కడ ఆ విధంగా ప్రయత్నం చేసిన వాళ్ళు యోగులు. అటువంటి యోగులకు నాయకుడు యోగీశ్వరుడు. అందుకనే యోగీశ శాశ్వత శరణ్య. యోగీశ్వరేశ్వరుడైనటువంటి స్వామి, ఇదిగో మీ యొక్క హస్తపద్మాన్ని మాకిచ్చి కాపాడమని ప్రార్థిస్తుంటే, ఇదిగో శాస్త్రమర్యాదను పాటించి స్వామివారు పుష్పాంకురారోపణం అనే అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి తానే బ్రహ్మ ఇంద్ర అగ్ని వరుణ యమాది రూపాలలో ప్రకాశించేటువంటి వాడు. అన్నిటికీ ఆధారంగా నిలిచిన భూమిని తాను స్వయంగా మోస్తూ కూర్మ రూపంలో దాని మీద అనేక విధాలుగా స్వరూపాలతో దిగ్గజాలుగా దిక్కులను మోస్తూ
పురాణాలు చెప్పుతున్నట్లుగా తాను తన స్వరూపాన్ని ప్రకటిస్తూ ఇదిగో ఇక్కడ యజమానిగా దీక్షాదక్షుడవుతున్న స్వామిని ప్రార్థిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం భూషమావాహయామి, ఓం భువాసీర్షమావాహమి, ఓం సుభా నాగరాజమావాహమి, ఓం భూర్భుస్వహనంతమావాహమి. దేశస్థితమాసనం శేషన పాద్యం సమర్ప్యామి, అర్ఘ్యం సమర్ప్యామి, ఆచమనం సమర్ప్యామి, పుష్పం సమర్ప్యామి, ధూపదీపార్ధమక్షతం సమర్ప్యామి, గురోభార నివేదయామి, పానీయం సమర్ప్యామి, సుదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి. శేషాయ సుప్రీతో సుప్రసన్నవరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగస్వస్తి దేవ్యదితి నర్వణః. స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం. స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని. స్వస్తయే దేవా అవంతృభవస్వస్తయే. స్వస్తి నో రుద్రపాత్వం అసః. స్వస్తి మిత్రావరుణ. స్వస్తి పద్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో అదితే కృధి. స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసా వివ. పునర్దదతాజ్ఞాత జనతా సంఘామేమహి. స్వస్తయానంతారక్షమరిష్ఠనే మహద్భూతం వాయసం దేవతానాం. అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యస్యోనావామివారూహేమ. అంహోముచా మాంగిర సంగయంచ స్వస్తి ఆద్రేగం అనాచాచతారక్షం. ప్రయాతపానిశరణం ప్రపద్యే. స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు. ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాన్ ధ్రువం. శుభగం శుభం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అదిగో దేవదేవుడు తాను సమస్తాన్ని ఆక్రమించి నివసిస్తూ ప్రకాశిస్తూ ఎవరైతే ఉన్నాడో ఆ కారణం చేతనే వాసుదేవుడు అని చెప్పబడుతున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఈ ఎక్కడున్నాడనేటువంటి ఒక్క మాట హిరణ్యకశిపుడు మొదలుకొని ఆ సత్యయుగం అనబడే కృతయుగ కాలం నుంచి నేటి వరకు కూడా సాగుతూ ఉంది ఆ ప్రశ్నకు సమాధానాలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు ఆయన. అందిస్తున్నటువంటి సమాధానాలే ఆ విశ్వంలో ఆయన చూపించేటువంటి చిత్కళలు, జ్ఞాన కళలకు కారణంగా ఆ వైభవంగా కనబడుతుంది అనేకములైనటువంటి ఆగమ రీతులలో. ఇక్కడ అంటారు ఆయన ఒకవైపు తాను అనుకున్న కార్యాన్ని చేస్తూనే అందరికీ అన్ని విధాలుగా తన యొక్క స్వరూపాన్ని చూపించగల దిట్ట అని. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం. ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రతివారు ప్రార్థన చేస్తున్నారు స్వామిని. అందరినీ ఎవరు తనను కోరినా కాదనకుండా చేసేటువంటి వాడు. కాబట్టే భయంకరమైనటువంటి ఈ సుఖము దుఃఖము రెండూ కూడా కష్టాన్ని కలిగించేదే. దేనికి కష్టం కలిగిస్తోంది? మనస్సుకు కలిగిస్తున్నటువంటి కష్టాన్ని తట్టుకోలేక చివరికి ఈ రెండిటిలో మునిగిపోయి దిక్కు తెలియకుండా అయిపోయింది నా పరిస్థితి. మహానుభావ, దీనుడై నేను ఏం చేయాలో దిక్కుదోచకుండా నిన్ను ప్రార్థిస్తున్నా స్వామి. ప్రహ్లాదుడంతటి వాడి యొక్క దుఃఖాన్ని దూరం చేసినటువంటి మహాత్మా, మమ్మల్ని రక్షించవా అని ఆ భగవంతుని ప్రార్థిస్తుంటే తాను ఇక్కడ కళ్యాణమూర్తిగా ఆ భగవానుడు శ్రీనివాస దివ్యమూర్తి అదిగో మిమ్మల్ని కాపాడడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను, అన్ని విషయాలలో కూడా మిమ్మల్ని కాపాడుతానంటూ ఇక్కడ తన అద్భుతమైనటువంటి ఆ స్వరూపంలో అర్చామూర్తిగా ఇక్కడ తన కుడి చేతికి తాను మీ పని చెయ్యడానికే నేను సన్నద్ధంగా ఉన్నాను, కళ్యాణాన్ని శుభాన్ని కలిగించడానికి. ఎవరు ఏది కోరితే దాన్ని ఇవ్వడమే వారికి కళ్యాణం, వారికి శుభం. ఏది పొందితే మరి ఇంకా ఏది కావాలని కోరరో అదే అత్యుత్తమమైనది శుభాలలో కళ్యాణాలలో. అటువంటి దాన్ని కూడా ఇవ్వగలిగిన సమర్థుణ్ణి నేను అని చెబుతూ మహాత్ముడు తాను స్వయంగా ఇక్కడ దీక్షాదక్షుడై తన కుడి చేతికి కంకణాన్ని చక్కగా ధరించారు స్వామి. అలాగే
తన కార్యాన్ని సాధించేటువంటి విషయంలో ఆయన జగదేక వీరుడు. తనకు తానుగా తన శక్తి స్వరూపాలైనటువంటి ఇటు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని, అమ్మవారు లక్ష్మీదేవి అంటే 8 విధాలైనటువంటి ఆ ధనస్వరూపంగా చూస్తాం అష్టలక్ష్ములుని. ఇక్కడ భౌతికంగా చూసినప్పుడు మాత్రమే అట్లా అనిపిస్తుంది. అమ్మవారి యొక్క భూత స్వరూపం అది అంటారు. అంటే ఉన్నది ఎదురుగుండా కనబడుతున్నది అది. అలా కాదు, దివ్యమైనటువంటి రూపం ఏదైతే ఉందో ఆ దివ్య రూపం ఆ ఆది చాలా గొప్పదైనటువంటి ఆది దైవిక రూపం అంటారు. అటువంటి రూపంతో ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమై ఆయన అందిస్తున్నటువంటి ఆ దివ్య కంకణ విశేషాన్ని తమ వామహస్తానికి చక్కగా శ్రీ మహాలక్ష్మి ధరించారు. అలాగే భూమహాలక్ష్మి కూడా పక్కన స్వామివారి చేతి నుంచి దివ్య కంకణాన్ని తాను చక్కగా తమ చేతికి ధరించి విశ్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. చాలా గొప్పదైనటువంటి స్వామివారి కళ్యాణ స్వరూపం, విశ్వమంతా వ్యాపించినటువంటి దివ్యరూపం ఇక్కడ మనస్సులో ధరించినటువంటి భక్తుడికి చాలా చక్కగా అనుభవానికి వస్తుంటుంది. సూర్యుడు ఎంతగా వెలుగుతున్నా ఆకాశంలో ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఆయనలో ఉన్నటువంటి వేడి వెలుతురు స్వయంగా అనుభవిస్తూ అనేక రకాలుగా వాళ్ళు ఆ భావాన్ని అనుభవాన్ని పొందుతారు. అట్లా యోగులు భక్తులు అనేక విధాలుగా ఆయన ఆనందాన్ని కళ్యాణాన్ని అనుభవిస్తారు. ఇక్కడ వాటన్నిటికీ తెరతీస్తూ స్వామి అదిగో ఇక్కడ దీక్షాదక్షుడై ప్రతిసర బంధనం అనే కార్యాన్ని నిర్వహించి విశ్వాన్ని అనుగ్రహించినటువంటి ఆ దివ్య రూపాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. దివ్య ఘంటా నాదాల మధ్య స్వామి సాగిస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవ విశేషాన్ని దర్శిస్తూ ఉన్నాం. ఖేదము దుఃఖము అనేటువంటి దాన్ని అలవోకగా దూరం చేసేటువంటి స్వరూపమే ఆయన పరమాత్మ యొక్క దివ్య రూపం. ఆ పరమాత్మ దివ్య రూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడానికి శాస్త్రం ఇచ్చే మార్గం చాలా కఠినమని, ఆ కఠినమైన మార్గాన్ని సులభతరం చేయడానికి అనేక మెట్లు పెట్టింది. ఎలాగైతే ఇది అతి ఉన్నతమైన శిఖరం మీదికి ఎక్కడానికి వెంకటాచల శిఖరం ఒక్కసారి ఎక్కిపోలేరు. మెట్లు ఒకటొకటి ఎక్కుతూ ఎలాగైతే చేరుతాడో శిఖరం దగ్గరికి, అట్లాగే అనేక విషయాలతో కూడిన శాస్త్రాల మర్యాదలను నియమాలను పాటిస్తూ ముందుకు వెళుతాడు సామాన్యుడైనటువంటి అతిమందుడైన భక్తుడు కూడా. కాబట్టి అందరినీ ఉద్ధరించే స్వరూపం పరమాత్మది. కాబట్టి దానికి ప్రోద్బలకంగా ఇక్కడ ఇదిగో తాను ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞకర్మను నిర్వహిస్తున్నారు. ప్రధాన హోమం. శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధో అర్ఘ్యం నిదార్య శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినోరయం శుద్ధో రత్నాని దాశుషే స్థండిలే భూమి జ్ఞమావాహయామి మయి దేవతి ప్రాచ్ఛామద గగ్రాన్ మయి దేవాద్రవినమయంతు మయి ఆశీరస్తు మయి దేవహూతి పూర్వారిష్టాస్య మతనువా సువీరాః మహ్యం యజంతో మమ యాని హవ్యా ఆకోతి సత్యామన సౌమ్యస్తో ఏ నోమానిగ ఆం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివచతామి దేవే షడుర్వే రురుణక్రణత విశ్వే దేవాస హవిర్యధ్వం ఉద్దన్యమాని మధ్య పర పూర్వా యమనుతి అగ్ని సోమత ఈశానాని వక్రతే యుగ్మ పరిహితా ఖనతి ఖలన పితృమావాహయామి రేఖాయం స్కందమావాహమి రేఖ గాయత్ర్యా పరోక్ష తస్స విద్రవరే జంబర్గో దేవస్య ధిమహి యోజనః ప్రచోదయాత్ जातवेद तरंग हित्वा कृत प्रगति प्रज्वाल्य उपावरोहित अग्निधाय उपावरोह जातवेद आयु प्रदाग्मस्मासु देहजस्रोदी दिहनो दुरोनि अग्निग्रहण पात्रे सजलाक्षतानि दाया आज्ञाया हितेन्द्र प्रज्वाल्य आज्ञाया विजये गृणानो हवितादे निहोत सस्तिवर्षे अतिथेन वन्यस्व अनुमतेन्व वन्यस्व सरस्वतेन्व वन्यस्व देवसवित प्रसव ओं ब्रह्मज्ञानमिति ओं भूः ब्रह्माणमावाहमि ओं भुः प्रजापतिमावाहमि ओं स्वः पितामहमावाहमि ओं भूर्भुवस्वरहिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासरं ब्रह्मणे नपाद्यं मार्गमाचं पुष्पं गुडोपहारमिति सर्वोपचारान् समर्पयामि सोमो दीर्घं सोम अर्पन्तमास्मि ओं भूः सोमावाहमि ओं भुः यज्ञाङ्गमावाहमि ओं स्वः हिन्दुमावाहमि ओं भूर्भुवस्वच्छन्द्रमावाहमि सोमाय नमः इदमासरं सोमाय नमः पाद्यं मार्गमाचं पुष्पं गुडोपहारं सदक्षताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्ष्यं देवता वर्धयत्वं नाकस्य प्रचित्यमानस्त्वं सप्तर्षि नाकुं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानञ्चतिः ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि
प्रोक्षज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानस्त्वं सप्तर्षि नाकुं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानतिः ॐ प्रोक्ष कृष्णो अस्य खरेष्ठो अग्ने त्वा स्वाहा वेदिरसि बर्हिषे त्वा स्वाहा बर्हिरसि तुभ्यस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा कोशाय त्वा सुधा देवेभ्याम् ऊर्ध्वपरिषद्भ्य ऊर्ध्वा पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम वीते पूषा ते ग्रन्थिं विश्यतु आदित्यं व्यञ्जनमसि विष्णोस्तूपसिति प्राच्यां विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतवति एच्चर्व्यञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमसोदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाह्यमि महाविष्णुमावाह्यमि सदा विष्णुमावाह्यमि व्यापि नारायणमावाह्यमि श्रुतासि घृतासि ध्रुवासि तरुणासि वानस्पत्यो देवे सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्रयोः ब्रह्मण्णपप्रणेशं यजमानवाचं यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानत्वं सप्तर्षि नाकुं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानतिः ॐ प्रिया सोमापः प्रणेशं यजमानवाचं यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानस्त्वं सप्तर्षि नाकुं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानतिः ॐ प्रणया प्रणेतु सवप्रणेत्वापो देवी प्रणयग्निं साधयन्तु नः इदं वदन्ति सहस्रपोषं यजमानञ्चितिः कोपयनक्ति सवोयनिक्तुं संविसन्तानपात्रं देवज्जाये ॐ ब्राह्मणतीर्थेन ॐ प्रजापतिमावाहयामि ॐ इन्द्रमावाहयामि ॐ अग्निमावाहयामि ॐ सोममावाहयामि ॐ अग्निमावाहयामि ॐ सोममावाहयामि ॐ अग्निशोमावाहयामि ॐ प्रजापतिमावाहयामि ॐ ब्रह्माणमावाहयामि ॐ इन्द्रमावाहयामि ॐ वसूनामावाहयामि ॐ मरुतमावाहयामि ॐ रुद्राणामावाहयामि अपपस्पर्श्य ॐ श्रीमहाविष्णुमावाहयामि ॐ बृहस्पतिमावाहयामि ॐ मित्रमावाहयामि ॐ वरुणमावाहयामि ॐ आदित्यानामावाहयामि ॐ अश्विनावाहयामि ॐ पूषणमावाहयामि ॐ कक्षमावाहयामि ॐ कक्षदेवतसोममावाहयामि ॐ औपासनयज्ञमावाहयामि ॐ यज्ञदेदिस्वान् देवानामावाहयामि ॐ सर्वदेवानामावाहयामि आज्यभागे ॐ प्रजापतिजुष्टनिरूपामि ॐ ब्रह्मणे जुष्टनिरूपामि ॐ इन्द्राजुष्टनिरूपामि ॐ वसुभ्यो जुष्टनिरूपामि ॐ मरुद्भ्यो जुष्टनिरूपामि ॐ रुद्रेभ्यो जुष्टनिरूपामि अपवस्पर्श्य ॐ श्रीमहाविष्णुवे जुष्टनिरूपामि ॐ बृहस्पते जुष्टनिरूपामि ॐ मित्राय जुष्टनिरूपामि ॐ वरुणाय जुष्टनिरूपामि ॐ आदित्येभ्यो जुष्टनिरूपामि ॐ अश्विभ्यां जुष्टनिरूपामि ॐ पुष्ण्याय जुष्टनिरूपामि ॐ कक्षाय जुष्टनिरूपामि ॐ कक्षदेवतसोमाय जुष्टनिरूपामि ॐ औपासनयज्ञाय जुष्टनिरूपामि विघ्नदेवेभ्यो देवेभ्यो जुष्टनिरूपामि ॐ सर्वदेवेभ्यो जुष्टनिरूपामि ॐ आज्यं तृप्तिस्रामि ॐ चरुं तृप्तिस्रामि अग्निर्ज्योतिरसि समितिसे स्वाहा अमृतमसि वारणमसि अन्तरित्रं रक्षो अन्तरिताराते स्वाहा प्रत्युष्टाक्ष प्रत्युष्टाराते स्वाहा चिक्पतिस्वपुनात्वच्चिद्रेण पवित्रमसो सूर्यस्रस्पि स्वाहा वाक्पतिस्वपुनात्वच्चिद्रेण पवित्रेणमसो सूर्यस्रस्पि स्वाहा देवस्वपुनात्वच्चिद्रेण पवित्रेणमसो सूर्यस्रस्पि स्वाहा गायत्रसमुद्रप्रोक्ष जम्बर्गो देवसन्धियोनः प्रचोदयात् कलशं पूर्णवसमितिं गृहीत्वा मूलाग्रं गुरुत्वं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चरुभिः ॐ इन्द्राय नमः ॐ अग्निये नमः यमाय नमः ॐ निरुते नमः ॐ वरुणाय नमः ॐ वायुवे नमः ॐ कुबेराय नमः ॐ ईशानाय नमः ॐ अग्निये नमः ॐ जातवेदसे नमः ॐ पावकाय नमः ॐ तापहाय नमः ॐ सहोजसे नमः ॐ अजराप्रभुवे नमः ॐ कृष्णवर्त्मने नमः ॐ अग्निपुरुषाय नमः ॐ अदितेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रसुव ॐ षष्ट्यशतसहस्र अण्डितमक्षयमर्बुदमानयायन्त यद्वा आत्मा जातवेदस्य नेद्यस्ववर्धसुचेद्वर्धे च स्वन्प्रजया पशुभिर्ब्रह्मवक्षसेन अन्नाद्येन समेदय स्वाहा ॐ वायुव्यादि आग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादि ईशानान्तम् इन्द्राय स्वाहा ॐ अग्नेये स्वाहा ॐ सोमाय स्वाहा ॐ अग्निशोभ्यागं स्वाहा ॐ प्रजापते स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ इन्द्राय स्वाहा ॐ वसुभ्य स्वाहा ॐ मरुद्भ्य स्वाहा ॐ रुद्रेभ्य स्वाहा अपवस्पृश्य ॐ श्रीमहाविष्णवे स्वाहा ॐ बृहस्पते स्वाहा ॐ मित्राय स्वाहा ॐ वरुणाय स्वाहा ॐ आदित्येभ्य स्वाहा ॐ अश्वेभ्यां स्वाहा ॐ पूष्णे स्वाहा
ఓం కక్షాయ స్వాహ ఓం కక్షదేవత సోమాయ స్వాహ ఓం ఔపాసన యజ్ఞాయ స్వాహ ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఓం సర్వదేవేభ్య స్వాహ దర్వాభిగార్య చరుం సావిత్రిం గృహీత్వా వ్యాహృతిం జుహోతి పునరభిగార్య ఓం భూస్వః ఓం భువస్వః ఓం సువస్వః ఓం భూర్భువస్వస్వః అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవస్య దప్రాసావిః स देवदेवस्य भगवतो नारायण चित्रपतिः पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैवाहमत्सवे आगारे स्वरमन्त्राक्षर सर्वदोष पराचित्तार्थं वैष्णवहोमं कर्षे अदितेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवसवित प्रसुव मतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं सबूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इंद्रस्य जुसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा तद्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रिवागं सस्यमिन्दते विष्णोर्यत्परं पदगुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवस्य दप्रासावेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దే
కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు దిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయు ఆకాశహంకార మహతి వ్యక్తాఖ్యా సప్తాపరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకషల్లోకానామథో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సారభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత సండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి అష్టదేవప్రీ విరాజితే ఇంద్రాగ్నిమనురిత వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచల వలగితే లవనేక్షు సురా సర్పే దదే క్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ సాకసాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమల సఖ్య సుక్తిమద్రుక్షపతి వింధ్య పార్యాత్రాఖ్య సప్తాకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాస్వకేతుమాలా హిరణ్యకరమణక కురువరశాఖ్య నవవర్షాణా మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతాంబ్రగవస్తి పుణ్య నవకండానా మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణా మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భాగవతాచార్యాణం సన్నిధో సకల జగత్స్రష్టు పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే పురుహూతనామదేగేంద్ర సమయే సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే 14 మన్వంతరాణాం మధ్యే సప్తమి వైవస్వత మన్వంతరే తత్రేక సప్తతి మహాయుగానాం 27 మహాయుగేష్వ అతీతేషు తదుపరష్టావింశతిమే మహాయుగే కలియుగే ప్రథమపాదే శాలివాహనసకే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసిహ జన్మని చేతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దుర్తక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితా దామ తపసంగాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కుటరాశేర్వర్ష సహస్రావసానే ఏకేకి తిలా అపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే శ్రీ మహావిష్ణులోకి నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్చోర్యామ శాంతపా వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్విభవ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవేశ్వర రూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్ దివ్య మహర్షిభిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే.
అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్క కౌమోదకీ నందకాది పంచాయుధరస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానసాగమోక్త ప్రకారేణ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయాశయ పరవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరద్విభవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో నప్రే ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయాశయ పరవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో విధివసాత్ ఉత్పత్తి స్థిలకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ సర్వణః పౌత్రాయ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయాశయ పరవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాలికుట మకుటమనగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ సర్వణః పుత్రాయ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయాశయ పరవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ ద్విజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్యయవ్వన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వసకల వేదాధ్యాయిని భార్గవచవణ పునువాణ ఔర్వవైదుల పంచాశయ పరవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతీం పురాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గునీ నక్షత్రే కన్యారాసో జాతాం భృగో సంకల్పతనయాం అయోనిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం గృణీమహే దాస్యామి ఋగ్యజుస్సామాధర్వసకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణే ద్రవత్రయాశయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవే సర్వాలంగాం దాస్యామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోక చికీష్య కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంభర సర్వభూత సాక్షిణా సర్వదేవతాః మాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్తో మహాంతో నగృహంతుం సుముహూర్తోస్తు ప్రతిష్ఠితమస్తు తథాస్తు. ఓం నమో భగవతే వెంకటేశాయ. యత్పాదపంకజరజశ్రుతిభిర్విమృగ్యం యన్నాభిపంకజభవః కమలాసనశ్చ యన్నామసారరసికో భగవాన్ మురారిః తం రామచంద్రమనిశం హృది భావయామి. రామచంద్ర ప్రభువుగా తాను సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ తాను చూపించినటువంటి వైభవ విశేషాన్ని శ్రీమద్ రామాయణం చెబుతుంటే సాక్షాత్తు మహర్షి వేదవ్యాసుడు ఆనంద రామాయణంలో ఒక విశేషాన్ని చెబుతూ అంటారు. తాను వివాహం చేసుకోవడానికి బయలుదేరి సాక్షాత్తు తమ గురువైనటువంటి మహర్షి విశ్వామిత్రుడితో బాటుగా లక్ష్మణస్వామితో కలిసి వెళుతూ ఉన్నారు. ఒక చక్కగా ఆశ్రమంలో ఉన్నటువంటి ఒకానొక రాయి మీద ఆయన కాలి నుంచి ధూళి జారిపడి అమ్మవారుగా ఒక మునిపత్నిగా మారిపోయింది. ఎంతో దివ్యమైన స్వరూపంతో ప్రకాశమానంగా ఉన్నటువంటి ఆ మునిపత్ని తల్లి ఎవరో కాదు, తాను స్వయంగా తరువాత ఎవరిని వివాహం చేసుకోవడానికి వెళతారో సీతామహాదేవిని, ఆమె ఉన్నటువంటి రాజ్యాన్ని పాలించేటువంటి జనక మహారాజు యొక్క పురోహితుడు అయినటువంటి శతానంద మహర్షి యొక్క తల్లే ఆమె అహల్యామాత.
అటువంటి అహల్యామాత ద్వారా అహల్యామాత కీర్తిస్తుంది స్వామిని, రామభద్రుణ్ణి. స్వామి, మీ పాద పద్మం నుంచి జారిపడినటువంటి చిన్న ధూళి కణం కూడా ఎంత విలువైనదో దానికి సాక్ష్యం నా జీవితమే అంటుంది. స్వయంగా మునిపత్ని అయినా ఆమెకేర్పడినటువంటి దోషాన్ని పోగొట్టడానికి కూడా సమర్థవంతమైన, శక్తివంతమైన ధూళి కణం భగవానుడి పాదాల నుంచి రామభద్రుడుగా, క్షత్రియ రాకుమారుడుగా ఉన్నా ఆయన ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఆమె ప్రార్థిస్తూ అంటుంది, శృతిభిర్విమృగ్యం, సాక్షాత్తు వేదాలు కూడా గ్రహించలేవు స్వామి మీ యొక్క ప్రభావం. జరుగుతున్నటువంటి సంఘటనలో నేను గ్రహించానంటుంది ఆమె. దివ్యమైనటువంటి మీ పాద పద్మ రజం తగిలి ఆమె మారి అంటుంది, మీ నాభి కమలంలో నుంచి సాక్షాత్తు కమలాసనుడు బ్రహ్మగారు జన్మించి ఇంతటి విశాలమైన విశ్వాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. మీ దివ్యమైన నామాన్ని నిరంతరం స్మరిస్తూ మురారి, త్రిపురారి, పురారిగా ఉన్నటువంటి ఆ సాక్షాత్తు పరమశివుడు ధన్యమైంది జీవితం అనుకుంటున్నారు. సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగానే తాను నిలుస్తూ ఉన్నాడు. ఆయన ఉండి కూడా మీ నామ స్మరణను చేస్తూ లోకాలంతా కూడా పావనమైందనుకుంటున్నారు. అంతే, అటువంటి రామచంద్ర ప్రభువుగా ఉన్న మిమ్మల్ని నేను నిరంతరం ధ్యానిస్తున్నానంటుంది ఆ తల్లి, శాపాన్నించి విముక్తిని పొంది. అటువంటి కేవలం తన కడగంటి చూపులతో కాలి నుంచి రాలిపడిన ధూళి కణంతోనే చేయవలసిన పనులన్నీ చేయగలిగిన సత్తా, సొత్తుగా కలిగినటువంటి పరమాత్మ రామభద్రుడుగా ఆనాడు ఎప్పుడో ఉన్నాడంటే, ఇదిగో ఇక్కడ ఇప్పుడు కూడా నేను వెంకట రాఘవుణ్ణే అని చెప్పుకుంటూ ఆయన తన యొక్క ప్రభావాన్ని మహాసంకల్పపూర్వకంగా చక్కగా తెలియజేసి తనను తాను శాస్త్ర మర్యాదను పాటిస్తూ భార్గవ చవన ఆప్నవాన ఔరవ వైదల పంచారిషయ ప్రవరాన్వితమైనటువంటి భృగు మహర్షి సంకల్పతనయగా తన యొక్క శక్తినే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిగా ఇక్కడ తాను స్వీకరిస్తున్నారు. అలాగే ఆంగిరస బార్హస్పత్య భరద్వాజ త్రయార్షయ ప్రవరాన్వితమైన భారద్వాజ గోత్రికుడను నేను అని శాస్త్ర మర్యాదను వికనసో మునిప్రోక్తమైనటువంటి ఆ ఆగమ మర్యాదను పాటిస్తూ తనను తాను పరిచయం చేసుకుంటూ అక్కడ తాను రాకుమారుడిగా నిలబడ్డారు. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిని స్వీకరించారు. అట్లాగే చిరునవ్వులతో పక్కన ఉన్నటువంటి మరో దివ్యమాత, ఎవరినైతే మనం కేవలం జడ పదార్థమని, భూగోళమని, ఇంకోటని మనం అంటున్నామో అది కేవలం భూత స్వరూపం. ఆ స్వరూపానికంటే ఆ స్వరూపం ఎలాగైతే భూగోళంగా ఉందో అది తిరగడానికి, తిప్పడానికి ఎవరు దాని లోపల ఉండి చక్కగా ప్రవర్తిస్తున్నారో ఆ పరమాత్మ యొక్క శక్తే అక్కడ భూమిగా, భూగోళంగా ఇక్కడ ఉంటే దివ్య రూపంతో భూమాతగా ఇక్కడ ప్రత్యక్షమై అదిగో స్వర్ణ సింహాసనం మీద ఆమె కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయార్షయ ప్రవరాన్వితమైనటువంటి కశ్యప ప్రజాపతి సంకల్ప తనయా అని మంత్రంలో చెబుతూ దివ్య ఘంటా నాదాల మీద ఆమెను పరిచయం చేస్తున్నటువంటి మంత్రస్వరూపంతో ఆమెను ఆయనకు సమర్పిస్తుంటే చేయిదాచి చక్కగా కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని భక్తులైనటువంటి వారు తమ యొక్క ఆడపడుచులుగా భావించి వారిని అన్ని గోత్రాలు ఆయనదే, అందరిలో ఉన్నవారు ఆయనే, సర్వాంతర్యామిగా ఉంటూ ఇక్కడ ఈ కార్యాన్ని చేస్తున్నటువంటి భగవానుడు అదిగో నిత్య కళ్యాణ రూపంతో ప్రకాశమానమై నిత్య కన్యకారూపిణులైన ఇద్దరినీ కూడా ఇక్కడ స్వీకరించారు. అలాగే యజమాని స్థానం నుంచి తాను చేయవలసిన పనిని నిర్వహిస్తూ యజమానిగా తాను కళ్యాణకారిగా ఆ కళ్యాణ దేవతను తాను స్వయంగా మాంగళ్య రూపంలో ఆమెను యజమానిగా పూజించి మాంగళ్యం తంతునానేనా ధర్మరక్షణ హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం అని ఘంటానాదాల మధ్య మాంగళ్యధారణ చేస్తున్న భగవాన్ని దర్శిద్దాం, అనుగ్రహం పొందుదాం. శృంగార రసమూర్తి వెంకటాచలపతి గోవింద. మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం శ్రీదేవ్యే నమః. మాంగళ్యధారణం కరోమి.
सोमपतिः सोमगं राजा नमस्सृजत तन्त्रयो वेदान्वसृज्यन्त तान् हस्ते कुरुत अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन जीवरक्षकहेतुना कण्ठे भद्रामि सुभगे साजीव शरदां शतम् देव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्त सुमुहूर्तो महान्तो न गृह्णन्तुं सुमुहूर्तोऽस्तुं सुप्रतिष्ठितमस्तुं तथास्तु గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే పాండవ వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే పాండవ వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే కొండల రాయని నే కోరరే తండ్రితో మాధవుని నే తలచరే జనులు కొండల రాయని నే కోరరే తండ్రితో మాధవుని నే తలచరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्भननान् तदग्निरनुमन्यताम् यं नर्पभ्रूतेघ्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदं तां ज्ञातयो मम स्वाहा
इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् सदग्निरनुमन्यतान् यं नार्पभ्रूते नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा भूर्भुवस्वस्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुतेन्वमग्गुस्ताः सरस्वतीन्वमग्गुस्ताः देवप्रासाभिः देवदेवस्य भगवतो नारायणस्य तिरुपते पुरुषोत्तमस्य श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैवाहमस्य लाचुहमे सर्वदोषप्राचित्तार्थं वैष्णवोमं करिष्ये तेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन मनस्व देवसवेदप्रसुव मतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्यां सप्ततामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निददेवतं समूढमस्य पाकं श्रेयस्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो दर्वान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा तद्गुस्वाहा तद्विप्रासु विपण्यवो जागृभागं सस्यमिन्दते विष्णोर्यत्परं पदगुस्वाहा भूस्वाहा वं भुवस्वाहा वं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः दप्रासाभिः अस्य देवदेवस्य भगवतो नारायण श्रीपति पुरुषोत्तमस्य श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैवाहमस्य कर्म साफल्यार्थमुपरिष्टान्तोहं करिष्यति तेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन मनुस्व देवसवितप्रसुव ओम अग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वाहा अग्ने स्विष्टकुटे स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनोमिन्दाभूदग्नि तत्पुनराहार्जातवेद विचर्षणे स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अस्मा इवं चक्षुरादत्तामक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्टेभ्य स्वाहा वैशन्तुष्टे स्वाहा निष्कुत्ते स्वाहा दौराद्य स्वाहा दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा हृद्ये स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्धे स्वाहा येदोऽसि विष्णु स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य तिमिः मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य तिमिः चक्षुर्मे पाहि स्वाहा सोमस्य तिमिः चित्तमे पाहि स्वाहा वायोर्तिमिः प्राणमे पाहि स्वाहा ब्रह्मणोदिमे बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा द्योर्भुक्तगुस्वाहा पृथ्वीभुक्तगुस्वाहा अग्निर्जीर्णगुस्वाहा वेदिर्जीर्णगुस्वाहा द्योर्जीर्णगुस्वाहा पृथ्वीजीर्णगुस्वाहा अतः पूर्णादिकालमुहूर्तः ओम सप्तते अग्ने समेद सप्तजिह्वा सप्त ऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्वा यजन्ति सप्तयोनिरापुषस्व ऋतदान विद्वानष्टुकृतेन पूर्णमाहुतिं जुहोमि स्वाहा समीन्द्रेण विश्वेभि देवेभिरन्तं दिव्यमनवो गच्छतु आदिशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतप्रासाभिः पवित्रमस्य पवित्रमे भूया स्वाहा पूर्णमस्य पूर्णमे भूया स्वाहा सत्सम्मे भूया स्वाहा सर्वं सर्वं भूया स्वाहा प्राच्यम् अतोदरादरिः आपोष्टमयो भवः पश्चिमतः प्रतिमपणः दक्षिणतः प्रतिमपणः उत्तरतः प्रतिमपणः पश्चिमतो विष्णुः सदमसि दक्षिणतो विष्णुः सदमसि उत्तरतो विष्णुः सदमसि प्राच्यां विष्णुः सदमसि सर्वान् कूर्चाङ्गन्धिं विसृज्य अब्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा सुध्यन्तां देवसदनगं सुध्यन्तां देवसदनम् भूते स्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योर्भूतिः आदित्यस्य नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय सतं च वर्षसे त्रयायुषम् आपोहिष्ठामयो भवः कामभूर्जपुरातन मेराय चक्षते यो वश्वतमो रसः
ఓంచ మే స్వరచ్చ మే యజ్ఞోపచతే నమశ్చ ఇత్యనుంతస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రీనం వా వషడద్హారముపాగ్నే జాతవేశ భగవాన్ ప్రజ్వలితవో నమః కాయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభవాత్ కరోమీత్య సకలం పరస్మై శ్రీమన్నారాయణ సమర్పయామి సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాసుఖం ప్రతిష్ఠ ఉత్సవానం క్షమ పునరాగమనాయ చ యజ్ఞేశ్వరాయ నమః భారం సమర్పయామి ఆదిశేషం సమర్పయామి యజ్ఞేశ్వరాయ నమః సుప్రీతో సుప్రసన్నవరతో భవతు సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం యన్మంత్రహీనం తదహీనం భవతు తద్దుషీణాం తపసా పృథివ్యా క్షమయా దేవామనయో మావిసంతాం శాస్త్రమేవ సంవిసంతస్మకం బుద్ధిరేమత్యే పుష్టిమత్యే మనోన భవతు వర్చో భవతు సర్వమస్మాకం సంపదస్తు ఓం సర్వం శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు ఓం నమో భగవతే నారాయణాయ. నమస్తే పురుషాధ్యక్ష నమస్తే భక్తవత్సలా నమస్తే ఋషికేశ నారాయణ నమోస్తుతే. సమస్తాన్ని ఆక్రమించినటువంటి పరమపురుషుడు పూర్ణపురుషుడు, సమస్తానికి కూడా నాయకుడుగా ఉన్నటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి భక్తవత్సలుడు స్వామి నారాయణుడు ఋషికేశుడు అని చెప్పబడుతున్నాడు. తాను భగవానుడు కృష్ణుడుగా ఇక్కడ అనుగ్రహించినటువంటి ఆండాళ్ తల్లి యొక్క జీవన చరిత్ర నుంచి చూపించేటువంటి ఒక సంఘటన, నారికేళ పరివర్తనం అనేటువంటి ఆ ముచ్చటను తీర్చుకుంటూ స్వామివారు ఆ మర్యాదను పాటిస్తూ 1000 ఏనుగులతో తను కదిలి వచ్చి తనను అనుగ్రహించినటువంటి ఆండాళ్ తల్లి యొక్క చరిత్రను తాను ఒక్కసారి చిరునవ్వులతో గుర్తు చేసుకుంటున్నారా అని అనిపించేటట్లుగా జియంగారు ప్రతినిధులు చక్కగా ఆ వారణమాయర పాసుర విశేషాన్ని వారు అనుసంధానం చేస్తుంటే ఆ సాంప్రదాయకమైనటువంటి ముచ్చటను పూర్తి చేశారు స్వామి. తర్వాత సమస్త హృదయాలను కూడా తనను పొదివి పట్టుకొని తనలో చేర్చుకునేటువంటి ఆ బ్రహ్మతత్వం. అందుకనే బ్రహ్మ అంటారు ఆయన ఒక మాట. బ్రహ్మ అంటే మనం మామూలుగా ఎప్పుడూ లోకాలను పాలించేటువంటి సృష్టించినటువంటి బ్రహ్మ అనుకుంటాం. కాదు కాదు, బృహత్వాద్ బ్రహ్మ అని బ్రహ్మ అనే పదానికి ఒక గొప్పదైన అర్థాన్ని చెబుతారు భగవత్పాదులు తమ యొక్క శారీరక మీమాంసా భాష్యంలో. సమస్తమైనటువంటి విశ్వాన్ని, జీవులను, జగత్తును, ఈశ్వరుడు అనబడేటువంటి సగుణ రూపంతో ఉన్న దేవతలను అన్నిటినీ కూడా ఆక్రమించి ఎవరైతే ఏ తత్వం ఉందో ఆ తత్వం బ్రహ్మతత్వం, అది బ్రహ్మ అని. అటువంటి బ్రహ్మతత్వమే నారాయణుడుగా ఆవిర్భవించినారు. ఆయన దశావతారాలుగా అనుగ్రహించున్నారు. అటువంటి వారే స్వయంగా దిగివచ్చి ఇక్కడ వెంకటాచలపతిగా ఇక్కడ వివాహం చేసుకొని ఈనాడు తాము ధరించినటువంటి ఆ శాస్త్ర మర్యాదను పాటించి ఆ దివ్య కళ్యాణమాలా విశేషాన్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వారికి సమర్పించి ఆమె నుంచి తిరిగి తాము అందుకొని ఎంతో ప్రేమతో ఆ కళ్యాణమాలా పరివర్తనం అనేటువంటి ఆ ముచ్చటలో రెండవ వారుగా తమకు సహాయకురాలైనటువంటి సాక్షాత్తు భూమహాలక్ష్మి వారి కంఠసీమకు ఆ దివ్యమైనటువంటి పుష్పమాలను సమర్పించి ఆమె సమర్పిస్తున్నటువంటి ఆ దివ్య ప్రేమమయమైనటువంటి ఆ పుష్పమాల విశేషాన్ని తాము స్వీకరించారు స్వామి. విశ్వాన్ని అనుగ్రహిస్తూ సమస్త భక్తులకు కళ్యాణాలు శుభాలు కలగాలని ఆయన సత్య సంకల్పుడు. ఆయన ఏది సంకల్పిస్తే అది జరిగి తీరుతుంది. కాబట్టి అటువంటి సత్య సంకల్పుడు కాబట్టి తాను అన్నిటినీ గ్రహించిన వారు సర్వజ్ఞుడు. ఆయన కంటే మించినట్టు పరమాత్మ కంటే మించినటువంటి సర్వజ్ఞుడు. అందుకని సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం ఆయన యొక్క లక్షణంగా చెబుతుంది శాస్త్రం. అస్థి భాతి ప్రియం అని ఆయన లక్షణం చెబుతూ అక్కడ నామరూపాలతో కూడిన విశ్వానికి నాయకుడుగా ఆయన ఇదిగో శాస్త్ర మర్యాదను పాటిస్తూ ఇక్కడ అక్షతారోపణం నిర్వహించుకుంటున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరుకల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుకల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే